అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి సత్యనారాయణ రెడ్డి గారు. అయితే సర్పంచ్ గారు వారి గ్రామానికి 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? మాది ఊరుగొండ గ్రామము. నేను ఇంతకుముందు ఉప సర్పంచ్ కూడా చేసిన 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 2024 వరకు మళ్ళీ సర్పంచ్ చేసిన. చల్లధర్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీ చల్లధర్మారెడ్డి ఆధ్వర్యంలో పనిచేసాము. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ కూడా దాదాపు ఇంచుమించు చాలా డెవలప్మెంట్ చేసాము. ఇంచుమించు 15 కోట్ల రూపాయలు ఊరుగొండలో డెవలప్మెంట్ చేసి సీసీ రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, ప్లస్ సబ్సిడీలే కానీ, వాటర్ ట్యాంకులే కానీ, జాతర మళ్ళీ ఇక్కడ మా ఊరు లక్ష్మీనరసింహ స్వామి జాతర కూడా బీటీ రోడ్ వేయడం జరిగింది. అలాగే శివనాంధ్ర స్వామి టెంపుల్ వరకు కూడా 1 కోటి రూపాయలు, అది 1 కోటి రూపాయలు, ఇది 1 కోటి రూపాయలు పెట్టి చల్ల ధర్మారెడ్డి గారి సహకారంతో ఆయన చేసిన డెవలప్మెంట్లో మేము చేయడం జరిగింది. దాదాపు నుంచి బాగా డెవలప్మెంట్ చేసాం. ప్రజలకు కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజు కూడా సేవలా తెచ్చుకుంటూ ఉన్నాం. ఓకే సార్, మరి మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో ఇంకా సీసీ రోడ్లు అంటే ఇంతకుముందు చేసిన సీసీ రోడ్లే బాగా ఖరాబ్ అయినాయి. వాటి మీద కూడా వేయడం జరిగింది. దాదాపు ఇంచుమించు దగ్గర పడి యమునానికి ఒక వాటర్ ట్యాంక్ ఒకటి అవసరం ఉన్నది. అది ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు తీసుకొస్తారని మేము కూడా అనుకుంటున్నాం. అంతే. ఓకే సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం హైమ్లో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీల్? అంటే ఇంతకుముందు చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంటే కానీ ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని విధాలుగా రైతు బంధే కానీ ప్రతి ఒక్కటి కూడా లబ్ధి జరిగినాయి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమీ కూడా చేయట్లేదు. అంటే ప్రజలు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. దాదాపు ఇంచుమించు అందరు ప్రజలు కూడా, గ్రామ ప్రజలు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సార్, ప్రస్తుతం చూసుకుంటే యూరియా సమస్యలు అనేవి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో రైతులు చాలా ఎదుర్కొంటున్నారు. వాటిపై మీ కామెంట్ ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి రైతులకు ఇది ఒక బాగా చాలా ఇబ్బందికరమైన విషయం. ఏ రోజు కూడా ఇంట్లో మహిళలు కూడా బయటికి వెళ్ళి యూరియా బస్తా కొనుగోలు అనేది చేయలేదు. ఈసారి మాత్రం చాలా అవస్థపడ్డాం. రైతులు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి. చాలామంది కూడా పట్లే లేక వరి పంట కానీ, పత్తి కానీ దిగుబడి చాలా తగ్గిపోయింది. రైతుకు తీరని దెబ్బ ఇది. ఓకే సార్, గత 30 సంవత్సరాల మీ రాజకీయ అనుభవం ఏంటి? మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎందుకు కొనసాగుతున్నారు? వేరే పార్టీకి ఎందుకని వెళ్ళలేకపోయారు? అంటే మా మొదటి ఫస్ట్ మాది బీజేపీ ఉండి ఇప్పుడు 78 వరకు, తర్వాత దాంట్లోనే పనిచేసినాం. తర్వాత టీడీపీలో పనిచేసినాం. అప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పనిచేసిండు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిండు. వాళ్ళ ఆధీనంలో పనిచేసేది. ఇప్పుడు అంటే మేము కాంగ్రెస్లో ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా చేయలేదు. మాకంటే ప్రతిపక్షంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. సరే, అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసినాం. ఇక ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఇప్పటివరకు ఏం వర్క్ చేయలేదు, ఏం చేయలేదు. అది బాగా ఇప్పుడైతే డెవలప్మెంట్ అయిపోయింది బాగా. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ పై మీ కామెంట్ ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పటికీ లేట్ అవుతూ ఉన్నాయి. వాటిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఎందుకని లేట్ అవుతుంది? కారణం ఏంటి? అది ప్రభుత్వం చేయాల్సిన పని. కాకపోతే ఏంటంటే వాళ్ళు గెలవలేమన్న ధీమాతో వాళ్ళు ఎలక్షన్ పెట్టడం లేదు. వాస్తవానికి ఇప్పుడు బాగా గ్రామాలు కుంటుపడిపోయినాయి. ఎందుకంటే సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ అనేది రాలేదు. సో గ్రామంలో కూడా అధికారులు కూడా పనిచేయడం చేయలేకపోతాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే బిల్లులు కూడా అమౌంట్ లేవు కాబట్టి పనిచేయలేని పరిస్థితి అని వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. దానివల్ల ఎలక్షన్ పెట్టకపోవడం వల్ల గ్రామస్థాయి మొత్తం టోటల్గా జీరా పడిపోయింది మొత్తానికి. సార్, మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా వాస్తవానికి మాది మొత్తం 2700 ఓట్లు మాకు అయిన పోలైన 2400. నాకు 1800 ఓట్ల మేయర్తోటి గెలిపించిండు. ప్రజలకు నేను నిజంగా వాస్తవానికి వాళ్ళు గెలిపించేందుకైతే నేను గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సరి అయిన సేవ చేసుకుంటూ ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ఎవరు కూడా ఒక మాట కూడా నాకు దిగి రాకుండా ప్రశాంతంగా అందరూ కూడా బాగా చేసిందని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. సార్, స్థానిక ఎన్నికలలో మళ్ళీ ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఏ సర్పంచ్గా? అంటే ఇప్పుడు రిజర్వేషన్ అనేది ప్రభుత్వం అనేది రిజర్వేషన్ పెట్టింది. వాళ్ళ రిజర్వేషన్ 42% పెట్టడం వల్ల ఆ రిజర్వేషన్ కొనసాగట్లేదు. ఏది వస్తుందో తెలియదు. మొత్తానికైతే గ్రామ ప్రజలు మంచి నాయకుడిని సర్పంచ్గా ఎన్నుకొని
డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచన మాత్రం ప్రజలు ఉన్నారు. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అయితే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, పేరుగా అనుకుంటూ పోతున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. వాళ్ళు చేసే పరిస్థితులు కూడా లేరు, వాళ్ళ దగ్గర చేసే పరిస్థితి కూడా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఇంతకుముందు కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే కేసీఆర్ గారు బాగా చేసిండు, ఏదైనా ప్రతి ఒక్కటి కూడా మహిళలకే కానీ దేనికి కానీ పెన్షన్సే కానీ ఏదైనా అందరికీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ని కోరుకుంటాను. రాబోయే రోజులలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మనీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ముందు ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.